అవ్వా పానం గావర గావర కాబట్టి మూర కొద్ది తిందామంటే నాలుకకు కారం దాకంది సయత్తలేకపోయాయి. కాయస్ కొద్ది కౌసు అండుకున్నది ఎట్లుంటది, పట్టుబట్టి చెట్టుకాయ లాంటిగా తిన్నది ఎట్లుంటది? ఈ ఎండలు పాడుగాను ఎన్ని నీళ్ళు పోసినా కూలర్ల నీళ్ళు వస్తున్నాయి. నల్లలేమో చక్కగా వచ్చి పాడైతలేవు. ఏమా పిల్లగా బుస్సుమ అనుకుంటా పోతున్నావు, ఏంది సంగతి? ఇక రాయిగరా నా కాదనే ఇవరి దాకా జామ కొద్దత్తే పాము గరిచింది, అందుకే బుస్సు అంటానా. ఏ ఊకో పిల్లగా, పాము గారితే బుర్షేసి దోమినట్టు నురుగలు కక్కాలి గాని మంచిగానే ఉంటివి బండకు బండ. కరడ్డ మారుతానవా నాతోని? మరి నువ్వెట్లా అడిగినట్టు అదినే గర్ర కొద్ది గుర్రం వల్లే రాబట్టి నువ్వేమో బుస్సు అంటానో అనబడుతుంది నాకు. ఇక ఎట్లా చెప్పు? అయ్యో ఏదో కోపం మీద రూపం లేని మాటలు మాట్లాడుతున్నావని అడిగిన, దానికే కోపానికి రాబడుతుంది పిల్లగా. కోపమో గ్యాస్ నూనె దీపమో నారాత మంచిగా లేక ఎవరినంటే ఏమత్తది అదినే, పేను కొరిగిందని తలకే వాళ్ళకి కొట్టుకుంటావా ఎట్లా? గీ ముచ్చటకే పోయేటోని పిలిచినావా? అన్ని ముచ్చట్లు కావాలి నాకు. ఇవరకు ఇల్లు చేరదు, ఎండ పాడుకొని కొద్ది కొడతలేదు. ఈ అబ్బా పెట్టిపోయేనోడు పెయ్యంత ఉనికి చూసిండట, గట్లున్నది మా వదిన కథ. అరే నా బాధలు నేను పోతాంటే ఓ ఆపతికి వచ్చింది కాదు, సంపతికి వచ్చింది కాదు, అన్ని అడుగుతుంది. ఏమైందో, ఎటు పోతానో పోయి, ఎట్లా గరిచిందో, ఏడ గరిచిందో, గవన్నీ నీకెందుకు? ఓ 5 ఇచ్చిందానివా 10 ఇచ్చిందానివా, అన్ని రామ శుద్ధులు కావాలి. గనివా, ఓ గనివా, ఏమైందేమో నాలుగు ముఖం వేసుకొని కూర్చున్నావు? ఏం చెప్పాలరా నా బాధ? ఏమైందో గదే చెప్పు. 5 లక్షలు అప్పైంది, ఇక నేను బతుక అని మంద ఆయన. మళ్ళా 10 లక్షలు అప్పు చేసినాను బతికిచ్చిండ్రు, మళ్ళా 10 లక్షలు అప్పు చేసినాను బతికిచ్చిండ్రు. అంటే మొత్తం 15 అయిందంటావు? 5 లక్షలకే మంది ఆగితే 15 లక్షలు ఎప్పుడు తీరుతావు మావా? నేనేమనుకన్నా అమ్ముడు వాళ్ళు లేకుంటే ఎక్కడన్నా కుదవాడాలి. అమ్ముడు పోతే అటే పోతావు గాని ఏమన్నా కుదవాడు. అబ్బా ఆకలి అవుతుంది కానీ ఇది ఏం కూర అండిందో ఏమో, ఎట్లా మరి ఏం చేయాలి? ఈ పవన్ గాడు ఉన్నాడు, ఈ నన్ను ఇంత కూర ఏమంట, వీడు కౌసు కూర అండిండో మరి అట్టిదే తింటాడు, ఏం చేస్తాడు వీడు? పవను, ఓరు పవను ఉన్నావారా? రమేష్ ఎందుకు ఇట్లా వచ్చినావు? ఏమన్నా కూర ఉంటే రాదు రజనంతా పుణ్యం ఉంటది, ఆకలి అవుతుంది బాగా. గదానికి పుణ్యం ఎందుకురా, గంజుల కూర ఉండాలి గాని ఎసుకత్తావు. మా ఎసుకత్తు గాని ఏం కూరరా మీది? పప్పురా పప్పు. పప్ప? నీ పప్పును ఉప్పు పెట్టి రాకుతూ గా పప్పు తినబుద్ధి కాకనే కాదురా తిప్పుకొని వచ్చి నిన్ను అడిగింది కూర. ఏమన్నా కౌసు కూర అంటితే కాకపోవునారా? నీ పప్పు పాడగాను ఏమిట్లకు మొదలవుతుందని పప్పు అండినవురా? ఇంతంత కౌసు కూర అంటితే కాకపోవునా? దూసుకోనికి దువ్వెన లేదురా అంటే పూసుకోనికి అత్తరు కావాలంటే కథ, దానికే దిక్కు లేదంటే కౌసు కావాలట కౌసునికి. మరి ఎట్లా రాయిగా? నా పెన్లం ఊకే కూరేయాలంటే వరకు నా నాలికే పేలిక లెక్క అవుతుంది. తిండి లేక ఒకడేడితే తినలేక ఇంకోటి ఏడ్చినట్టున్నది, ఏం చేయాలరా ఇక? అనుమానం రారా నీ పెళ్ళాన్ని? నీకేం రా చేసి పెట్టా పెళ్ళ దొరికే చెప్తాయా నీకోసం? ఎన్నిసార్లు చెప్పాలరా? చెప్పి నా నోరు పోతుంది గాని అదైతే నా మాట ఇంటలేదు. ఏం తింటారా ఊకే చికెన్లు మటన్లు అంతా సొప్ప బెండు. మరిగా చేపలు రొయ్యలు బొమ్మిడులు అన్న ముచ్చటనే లేదురా, ఒక్కనాడన్న అంటుతానది. అరే పెళ్ళాలు ఎప్పుడు మనం మాటినరా, మనం ఏంటట్టు చేసుకోవాలి, అట్లయితేనే వాళ్ళు అన్ని చేస్తారు. పాలు వినితగనం పెరుగు విని తావడం మనం, పెరుగు మనమే చేసుకోవాలి. ఏం నడుపుతా తెలివి ఎటు తెలివి? నా తెలివిడ పని చేస్తాంది, నా మాట ఎడ సాగుతాందిరా. నేను పెరుగు చేద్దామని మా అనుకుంటాను గాని అది ఉన్న పాలన్నీ చాయ్ చేసుక తాగుతాందిరా రాములా. ఎన్నిసార్లు చెప్పాలి దానికి? నేను ఎవరిదాకా చెప్తా మళ్ళా కదా ముచ్చటంటే ఎవరా నువ్వు? వాళ్ళు విన్నర్రా, మనమే ఏంటట్టు చేయాలి. ఆ వండిన కూర నీకు నచ్చలేదు అనుకో, నీకు నచ్చిన కూర అండేటట్టు చెయ్యి. బెదిరించి చెప్తావా భయపెట్టి చెప్తావా నాకు తెలియదు కానీ చేసి స్టడీ చేసుకోవాలి. ఇప్పుడు వెలిగిందిరా బుగ్గ. ఎందుకు? కరెంట్ వచ్చిందారా? కాదురా
నువ్వు చెప్పింది అర్థమైంది అంటానా. ఈ కాంచెలు చూడిగా నేనంటే ఏందో చూపిత్తా. చూపి పోరా మరి. చూపిత్తా. ఇన్ని రోజులు సప్పిడి కూరలండి నాకు తాకత లేకుండా చిన్న పిప్పెల తీసింది. ఈ కాంచెలు చూడరా ఇక దాని సంగతి చెప్తా. సుమలత అత్తాననే. ఈ మొగోడు ఇన్ని రోజులు చూపించు ఎలా చూపిస్తాడు. అగో ఏడాదన్నా అయితే లేదు ఈ కమ్మలు కొని, అప్పుడే వెలిసిపోయినాయి ఏంది. ఇంకోసారి మమతక్క షాప్లా కమ్మలు కొననే కొనద్దు. ఆడికైనా నేను చెప్పిన తీసుకోనంటే తీసుకో బుజ్జి నీకు మంచిగా ఉంటుందని చెప్పి నాకు తగలబెట్టింది. ఇంకోసారి ఈడ కొననే కొనద్దు, కరీంనగర్ పోయినప్పుడే కొనుక్కోవాలి. ఉన్నదా ఏం చేస్తాను. నిమ్మలంగా ఉండి కమ్మలు చూసుకుంటాందా. నన్ను ఎండ పెట్టుకుంటా నువ్వు పండగ చేసుకుంటున్నావా సుమలత. అత్త నాకు సుమలత ఏం చేస్తానవే. ఈ కమ్మలన్నీ వెలిసిపోయినాయని చూసుకుంటున్నా. ఎందుకు? గా కమ్మలు ఏడిపోతే తర్వాత చూసుకుందు గాని ఏం కూర వండినావు? వంకాయ కూర నిన్న వేసుకురమ్మంటావా? వంకాయ కూర వండినావు. ఇక వంకాయ కూర వండినాక ఏసుకచ్చుడు ఎందుకు తీయే. ఇవరకే తినబుద్దిగా సగం అవుతానా. ఈ వంకాయ కూరతో తింటే మొత్తానికే పోతుంది పానం. అయితే తినకు, పండు. ఎన్ని రోజులు వంటావు? నేను నిన్ను బతలాడతా అనుకున్నావా? నీ కడుపు గాలినాక నువ్వే గడప దాడతావు వేయమని. కడుపుగారుడు కాదు, ఏడికాడికి రాలిపోయినా తిన నేను ఆ కూరలు. ఏదన్నా నీసు అంటేందే. నీసు కూర ఎందుకు నీకు? ఏమన్నా నీసు అంటావు? ఈ కూరలు అంటే నస్తలేదా నీకు? గవ్వేడ నస్తే వారానికి ఒకసారి కారం అంటే నాలుగేది. నీసు లేక బోలు పీసు లెక్క అవుతుంది నాలుగే. ఇక చూడు కొంచెమన్నా పాప అనిపిస్తలేదు నన్ను చూస్తే. ఏ నోర్మి, ఏవో నీరు కట్ట తీసినట్టే జోరు మీద అవతల కట్టావు నాలుకను. నీసు కూర అణితిన తింటావు గాని లేకుంటే తినవా? అయితే ఉండు, ఎన్ని రోజులు ఉంటావా ఉపాసం? నేను మొత్తుకొంగ కూడా లోపలికి పోతాను కదా ఇది. అత్త ఓ అత్త, నా పానం కుసకుతుంటే కిసకిస నవ్వుతాను కాదత్తా నీ బిడ్డ. అదే నువ్వుంటే నా గతికి ఇట్లా అవునా? ఇగో పట్టల్లుడు అని నాకు నచ్చినయన్ని అండి పెట్టకపోదువా? నువ్వే ఉంటే ఇవాళ రోజు ఎట్లుండత్తా? నన్ను పానమే తరుచుకోకపోతువా అత్త? ఏంది ఏమిటి కొడతావు? అత్తెవలు? మా అత్త గదే మీ అవ్వని చేసుకుంటాననే. నాకు పానం కొట్టుకొని దినబుద్ధి అవుతాండి అత్త అని అంటే గది తెచ్చి పెట్టేది. నువ్వేమో గిట్లా మాట్లాడబడుతుంది. మాట్లాడకపోతే ఏం చేయాలి? గంత మంచి కూరలకు వంకలు పెడతవి నువ్వు. ఏమనాలే నిన్ను? తింటే ఏమైతుందా వంకాయ కూరతోని? మంచిగానే ఉంది కదా. తినని చెప్తే మళ్ళీ ఎందుకు కొడతానే నువ్వు? నీ పని నువ్వు చేసుకోపో. అబ్బా అత్త ఓ అత్త, నన్ను కూడా నీ దగ్గరికి తీసుకుపోరా. అదే అత్త కౌసు కూర కరువైందే అత్త. అడిగినవన్నీ అంటి పెట్టే ఆత్మకల్ల గుణంగా అదే అత్త. నువ్వు కూడా తప్పుడు చేస్తలేవేంది అత్త? అత్త అరే ఏమైంది నీకు? ఎందుకు కొడతావు? ఇవాళ మంచిగా ఉన్నావు కదా. నా బాధ నీకేం తెలుస్తాందే? నీ అవ్వే ఉంటే నాకు గిసోంటి కరువు వచ్చునా? అత్త అత్త నువ్వు ఏడున్నావు అత్త? నువ్వు ఏ లోకానున్నావు అత్త? నువ్వు ఏ లోకానున్నావు అత్త? ఏ నీ ఒరుడు పాడుగాను, నీకేం కావాలో చెప్పు అనతా గాని ఏమిటి కొడతాను? అబ్బా అంటావు అనే సుమలత. అయితే అట్టి చేపల కూర కమ్మగా ఉంటది. పానం కూడా జర సవసం అంటాంది. తింటే హుషారైతది. అండు అండు. షీ, గడ్డి షాపులో కూర ఎందుకు? అంత నీసు వాసన వచ్చి పాడైతుంది. నీకు ఇంకేం కూర దొరకలే? అగో నీసు కూర నీసు వాసన రాకపోతే మల్లెపూల వాసన వస్తుంది అనే నీ మాటలు కాకపోతే. ఎండ పనికి పోయి నీడ కూర్చుంటా అన్నట్టే ఉన్నదే నీ కథ. ఏయ్ మాటలు బాగొస్తానే మరి. మంచిగా ఉండదు చెప్తానా. ఇంకా చికెన్ మటన్ ఎత్తే ఇంత ఫ్రై చేసి పెడతా గాని గడ్డి షాపులో కూర ఇంత నల్లబొక్క పొడ వాసన రాంగంతా. చికెన్లు మటన్లు తిని తిని ముఖం కొడతాందే. అట్టి చేపల కూర మంచిగా ఉంటదే. అయినా పట్నంలో ఉట్టి పట్నంలో పెరిగిన దానివి. నీకేమేరకనే అట్టి చేపల విలువ. ఒక్కసారి దాని రుచి దొరికినా అంటే నువ్వు ఇడువనే ఇడువవు.
కంత మంచిగుంటది. ఏమద్దు, అట్టి షాపులు అవసరమే లేదు, నేను అండనే అండా. సూచన అత్త, నువ్వు ఉంటే ఏదంట అంది పెట్టకపోదు అత్త. నీ బిడ్డ చూడు ఎట్లా మాట్లాడుతుందో. నన్ను కూడా నీ దగ్గరికి తీసుకపో అత్త, నేను కూడా నీ దగ్గరికి వస్తా. ఆడ ఏదంట అంటి పెడదు ఆడ. హే వరకు అండుతా గాని ఒకటే పట్టు పడతావు, పోయి పట్టుకరాపో, ఎట్లో గట్ల అండి పెడతా. అబ్బా నాకు శాతనైతలేదే, నువ్వే పోయి కొనుక రాపో, జరా పుణ్యం ఉంటది. నేనా? అస్సలు నేను పోవా పోవానే అత్త. ఓ అత్త, నువ్వే ఉంటే గిట్లా అవునా అత్త? నేను చెప్పినట్టు వినకపోతువా అత్త? అత్తో అత్త. ఏ వరకు నేనే పోతా, పోయి పట్టుకత్తి. ఏమో పొద్దు నుంచి ఎవరు చెప్తాడు కౌసు కౌసు అని. పట్టుకరావు పట్టుకరావు, జల్దిరా. అబ్బా ఇవాళ తినాలి అట్టి చేపల పులుసు, మంచిగా కొన్ని తింటే సూపర్ ఉంటది. ఇది ఎప్పుడు వస్తుందో ఏమో. ఈడేమో అట్టి చేపలు అని పట్టు పట్టే, అయ్యేమో దొరికి పాడైతలేవా? ఎట్లా మరి, ఏం చేసాడో ఏమో. ఏమైందే సుమలత, ఏమో గుల్కుంటా పోతున్నావు? మీ మరిది నీళ్ళు పోసుకున్నట్టు అక్క, లేని కోరికలన్నీ కొడతాండు, అందుకే పోతాన్నా. మా మరిది నీళ్ళు పోసుకున్నాడా? ఇదెక్కడి కథనే, దున్నపోతు పాలిసినట్టున్నది ఈ చిత్రం. గట్లే ఉంది అక్క, అద్దంటే అట్టి చేపల కూర కావాలంటాండు, అవేమో ఏడ దొరుకుతలేవు. మరిది అన్ని గివ్వే లెక్కలుంటే చెల్లే, పొద్దుగాల కూడా నాతో ఎట్లా పడితే అట్లా మాట్లాడిండు. ఎందుకైతేనే ఏమో చిరుబుర్లాడుతాండు. ఏమో అక్క, ఇంటికాడ కూడా గట్లనే చేసిండు. నేను అండనని చచ్చిపోయిన మా అమ్మని ఆది చేసిండు, అట్టి చేపల కూర అండేదని. ఎటేక లేక నేనే వచ్చిన అండి పెడతానని అంత కుసకుసుంటాడు. లేకపోతే దొరకలేవంటివి కదనే, ఎట్లా మరి? లేనప్పుడు ఎవరేం చేస్తారు అక్క? కాకమ్మ కోరికలు కొడితే నేనేడికెళ్ళి తెత్తా? లేవని చెప్తా, తింటాడు పంట అంటాడు. అంతా కుసకుసున్నాడంటివి కదనే, గట్లయితే ఎట్లా? నా దగ్గర ఇన్ని అట్టి చేపలున్నాయి, ఇత్తాగు అండుదువు. ఏ అద్దక్క, ఎందుకు అక్క, ఏదో ఒకటి తింటాడు గాని మాకిత్తే మీకెట్లా? నువ్వు కొన్నప్పుడు నాకు ఇద్దు తీయే, పూర్తిగా పరాయిదాన్ని చేసినట్టు ఏ పడుతుంది. నా బాకిలో పడకుంటామైతి, పట్టుకత్తాగు. సరే అక్క. అట్టి చేపల కూర మొన్నటోళ్ళండే నా పానంలా బాగలేదు, మొన్నటోళ్ళండే నా పానంలా బాగలేదు. తింటానో తినానో తీసి గంటెడయ్యే నా పానంలా బాగలేదు, తీసి గంటెడయ్యే నా పానంలా బాగలేదు. అట్టి చేపల కూర. అగో మా సుమలత అట్టి చేపలు తెత్తా అని పోయింది, అటే పోయింది ఏంది? ఇది తెత్తదా అతేదా ఇంతకు? ఏంది సుమలత, ముక్కు ఉంచుకొని తీసుకొస్తాను, ఏమున్నా దాంట్లో? అట్టి చేపలున్నాయి. మరి ఏందే కొసేలతో పట్టుకొస్తాను పిసదాని లెక్క? మంచిగా పట్టుకొస్తే ఏమైతుంది? అవి మింగుతాయా నిన్ను? దీని వాసనకు ముక్కు వగిలి వక్కలైతుందంటే ఎట్లా పట్టుకుంటా మంచిగా? ఇట్లా తెచ్చుడే ఎక్కువ. ఎట్లనో గట్లా తేనైతే తెచ్చినావు కదా, కమ్మ గండిపోయే కడుపు నిండా తింటా, ఆకలి అవుతుంది. ఇంతగానో వాసన వచ్చి పాడైతుంది. ఎట్లా తింట్రీ కూరను? షీ, నాకెత్త కక్కే అత్తాంది వీటిని చూస్తంటే. చూస్తే ముక్కుకు వాసన గాని తింటే నోటికేం వాసనే, అదే పోతుంది కడుపులకు. అయినా గిన్నె ఆనం వంకలు పెడితే ఎట్లా బతుకుతావు మనుషులము? పోయి అండిపో, పొద్దు పోతాంది. తెచ్చిందే అనడానికి, అండకపోతే నేనేడా పోతా. ముత్త వందసేపు ఆగు, అండి పెడతా. చూడు ఎంత కంప వాసన వస్తాందో. అన్నానంటే అనిపిస్తాడు. ఇగో సుమా, అల్లం మసాలా గసాలా గిట్లా మంచిగా వేసాండు. ఇంతంత చింత పులుసు ఎక్కువనే విండాండు. మంచిగా 2 రోజులు మాగ పెట్టుకొని తిందాం.
వేడి వేడి అన్నంలా కలుపుకొని తింటే ఉంటది నా సామిరంగా, సూపర్ ఉంటది. అట్టి చేపల పులుసు అమ్మాజాకన ఒక్కసారి నువ్వు కూడా తింటుంది, సూపర్ ఉంటది. కానీ కానీ జల్లి కానీ. ఆగుమంటాగడే ఆగుమంటాగడే ఆటో రిక్షోడు, ఆగుమంటాగడే ఆటో రిక్షోడు. ఒక్క పాట మంచిగా ఉన్నది. ఆటో రిక్షోడు. ఇగో అట్టి షాపులో కూడా అయింది, కడకచ్చుకోపో పెడతా తిందు. ఏ కడకచ్చుకుంటా. బా కమ్మ ఆసన వస్తుంది, ఇలా దంచుడే ఇక. అగో ధైర్యం వేస్తలేదేమో కూరేస్తానుకో. ఎయ్యి ఇంతే గంటడెయ్యి, ఏమో బుదిరకిత్తాంది. ఎయ్యి 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 అంటున్నావు, ఒకటిసారి పెట్టన్నా దయానికి పెట్టినట్టు. తిన్నకు దయ్యనా ఏంది? ఓ అగడబడ్డాడా, మెల్లాది నువ్వు కుత్క పడుతుంది. ఉతికే పడితేంది, ఏమన్నా అయింది, దత్తేంది. అట్టి చేపల కూర అయితే నాకు కడుపులో పడ్డది. ఆహా, నేను బుక్కెడంత తినే వరకు నీ కళ్ళు మసులుతున్నాయే సోనత. నాకెందుకు కళ్ళు మసులుతాయి, ఇష్టం కొద్ది తెచ్చుకున్నావు కదా, తిను. తింటా. కూర మంచి కుదిరింది, నువ్వు కూడా బుక్కడం తెచ్చుకొని తినరాదే, నేనేమనుకోను కానీ. అబ్బో నాకద్దు. మరి గట్ల ఎందుకు చూస్తున్నావు, నాకు జిట్టు తాకుతుంది చూడకు. నాకేమద్దు, ఆ కూర అంతా వాసన వస్తుంది, నువ్వే తిను. నేనే తింటా. నీవుంటే ఫ్రిడ్జ్లో పెట్టు, నా పెడతా. రేపు కూడా గరం చేసుకుంటున్నా. అగో తిన్నరా పెద్దమ్మా, అందరు కూర్చొని మంచిగా ముచ్చట పెడతారుగా. తిన్నాం బిడ్డ, ఇక కొద్దిగా చల్ల ఉన్నదాన్ని అచ్చిడ కూర్చున్నాం. ఆ ఎండలా బూర్దియబోతున్నావు రోజు. ఇక పాటీలు కొంచెంసేపు గిట్టిన ఏడ నీడు ఆడ కూకుండి ముచ్చట్లు పెడతాం. కైకిలు ఏ పాటిస్తారు మరి? 350 400. ఇక పెంచలేరు, గదే కైకిలు కావచ్చు. గద కైకిలు అందులో ఉన్నాయి, ఆనగొట్టి చేనులన్నీ అడ్డం పడ్డాయి. అయ్యో మక్క కంకులు ఏం వెళ్ళలేడు, అరిసేన్లు అట్లా వేయినాయి. ఇక ఏమున్నది బిడ్డ, ఏం లేదు. ఇక ముగ్గురు 4 కూకుని ముచ్చట పెట్టుకున్నాడే. గంతే గంతే గాని. మరి ఏం శాఖలు అంటుకున్నారు అందరు? బీరకాయ పప్పు ఒకల్ది, సోరకాయ పప్పు ఒకల్ది, అయ్యో కందిపప్పు సాంబారు,
అంతా కాయగూరలేనా ఇక నిన్నటి దాకా చికెన్ తిన్నాం. ఆహా ఆదివారం నాడు పేద కోడిని కోసుకున్నాం. ఓహో కోడి మా బావ కళ్ళు తెచ్చిండు. మంచిగా తాళ్ళల్లో పోయి ఇక మంచిగా రొట్టెలు చేసింది మా అక్క. మేము చేనులకు వచ్చే వరకు ఇక ముంగట పెట్టుకొని తిన్నాం తాగినాం. మంచిగా వారానికి ఒకసారి కౌసును కళ్ళు వారానికి ఒకసారి ఎండలు ఎటు పోయేస్తున్నావు? ఎట్లే పెద్దమ్మా ఊళ్ళో కొద్దిగా పని ఉంటే పోయేస్తానా. మరి మా కోడలు ఇట్లా మంచిగా ఉన్నారా? కోడలికేంది మంచిగా ఉన్నది, కమ్మగా తింటాంది, ఎండకు కూలర్ వేసుకొని ఇంట్లో వంటాంది. ఇక మరి ఎండ తలగనియద్దు. లేదు లేదు తలగనియ. మనమేముంచి బిడ్డ కోడలికేం బాధ. అందరు నన్ను ముంచటోళ్ళు తప్ప ఇంత ఆసరేటోళ్ళు ఎవ్వరు లేరు. అరే ఓ ఆపద తెలియదా సంపద తెలియదా? పెద్దమ్మకు ఏమేరక కోడల సంగతి, వాళ్ళ కోడలు లెక్క అనుకుంటుంది ఈ కోడలు. అగో పవను ఎటు పోతానురా? ఎట్లేదా ఇంకా సంపద గారి ఇంటికి పోయేస్తానా. మొన్న 1000 రూపాయలు అడకపోయాడు. ఇస్తాడు మొండి బాడుకో. ఇంత మొండి వేసావారా? ఇట్లా అయితే ఇంకోసారి చేతి రుచ కూడా ఓడిపోయాడు. ఆయన సంగతి ఏమో గాని నిన్న నువ్వు చెప్పిన ముచ్చట మస్తు పనిచేసిందిరా. దెబ్బకు అట్టి చేపల కూర అండింది నా పెళ్ళం. మరి ఏమనుకుంటారా? మా మామిడికాయల పురుగు ఉండదు, పవనానికి అవసరం తిరుగు ఉండదు. ఇసొంటి ఎన్ని చేసి ఉంటారా నేను? నువ్వు ఎన్ని చేసినవో దేవుడు ఎరుగు గాని నాకైతే మంచి సాయం చేసినవురా. అట్టి చేపల కూరతోని గట్టిగా తిన్నా నిన్న. ఎన్ని రోజులకు ఆ రుచి అంటిందిరా నా నాలుకకు. ఇంకేంద్రా నువ్వు అనుకున్నట్టు అయింది కదా, పానం తురుతాయిందా? ఇక ఇంకేడరా రొయ్యల పులుసు తినాలనిపిస్తుంది. మళ్ళా నిన్నట్లెక్కనే చేసి రొయ్యల పులుసు అండించుకొని బొత్తాలుగా తిన్నాక గప్పుడు నిమ్మలం అవుతుంది పానం. చూత గిట్లున్నావు కానీ నీతో ఏ పని అవుతుందిరా? రే నువ్వు వేయాలనుకున్నది చెయ్యి, తినాలనుకున్నది తిను. ఇంకా ఆడలకు భయపడి ఆగుతావారా? ఏ గవాల గురించి నేను ఆగుతున్నారా? నా దగ్గర ఈ ఉపాయం ఉన్నంత వరకు నా పెన్లం కూడా నన్ను ఆపది. నాకు నచ్చినవి అన్ని అనిపించుకొని తింటా. గంతేరా, ఉన్నోళ్ళు తినాలనిపించింది తినాలే, తాగాలనిపించింది తాగాలి అంతే. అరే చూసుకొని రేపు పొద్దుగా నువ్వు వీకే తెలియదు, నేను వీకే తెలియదు. ఇప్పుడే నేను చచ్చేది తెలియదు, నువ్వు చచ్చేది తెలియదు. అందుకే అన్ని తినాలి, అన్ని తాగాలి. అవు బరాబరే, నువ్వు చెప్పిన ముచ్చట బరాబరే ముచ్చట చెప్పి. మరి అంటావు నిన్న భూకంపం వచ్చింది. అవు జర్ర అటు ఇటు అయితే ఉన్నోళ్ళు అందరం మీకు కలియుగం మొత్తం కింద మీద కలియుగం మొత్తం కింద మీద అవురా? నేను చెప్పేది కదే, నువ్వు చెప్పేది కదే. నేను చెప్పేది నాకు చెప్తున్నావురా? అట్లా కాదు. ఇప్పుడు నడువు అనుకో భూకంపం నిన్న 3 సెకండ్లు ఇదో నాకి కంపేర్ అయ్యిందా? చాలా క్లియర్ గా చెప్పావు. ఒక ముక్క అర్థమైతే ఎడంకాలు చెప్పించుకోటే. మాట కూడా మాట్లాడనిస్తలేడు. అంత మంచిగా ఎప్పుడు వచ్చినావు? ఇవరంగా వచ్చినా అంటే గదే ఇయ్యాలనే. నీకు కూడా మీ అయ్యకున్నట్టే ఉన్నది ఉరుకులాట. ఏంది మా గట్లా అంటున్నావు? అనుడు కాదు, నువ్వు మాట్లాడే మాటలకు కోదండం ఎక్కియాలి గాని మీ అయ్య వచ్చిండ, నువ్వు ఒక్కరిని వచ్చినావా? నేను ఒక్కరిని వచ్చిన మామ, మా డాడీ రేపు వస్తాడు. సరే గాని మీ అయ్య నచ్చినాక ఒకసారి కలువమాను. ఎందుకు మామ? మాకు ఎన్నో ఉంటాయో గమని, నీకెందుకు నడువు మొదలు. ఎండలా బాగా తీరకు ఆ అంగి నువ్వు ఒక్కటే కలర్ అయ్యేటట్టున్నావు. పో ఇయ్యాల ఎడు చేసి రొయ్యల కూర దీనిలోనే కావాలి. సుమలత ఏం చేస్తానవే? కనబడతలేదా? ఊడుతన్నా. ఊడ్చుడు మా ఊడుతూ గాని ఏం కూర నువ్వు? టమాటా చారు చేసిన, వేసుకురావన్నా, తింటావా? టమాటా చారు చేసినావా? ఇక టమాటా చారు చేసినాక ఏం వేసుకొస్తావుతి? అత్త వింటున్నావా? అత్త నువ్వే ఉండుంటే నాకు ఇప్పుడు ఇవాళ ఇట్లా అవునా అత్త? నీకేమి ఇష్టం అల్లుడు అని అడిగిందల్లా చేయకపోదు అత్త. అత్త అరే మళ్ళేమైంది? నిన్ననే అట్టి చేపల కూర తిన్నావు కదా, మళ్ళేం కావాలి? అట్టి చేపల కూర తినంగానే అయిపోయిందా? నిన్నటిది నిన్ననే, ఇయ్యాలది ఇయ్యాలనే. ఇయ్యాలేం కూర తినబుద్ధి అవుతుందో మరి. ఇయ్యాలనా? రొయ్యల కూర తినబుద్ధి అవుతాను అండరాదు? షీ, రొయ్యల కూర ఎందుకు అంత వాసన రాంగా నీసు కొట్టోడా? ఏంది రొయ్యలు కూడా వాసన వస్తాయే, గవ్వి కూడా వాసన వస్తాయే నీకు? నీ అవ్వే ఉంటే గిట్లను నాయే చూసిన వాయా అత్త. నువ్వు లేకపోతే నా బతుకు ఆగమైతుంది. నన్ను కూడా నీ దగ్గరికి తీసుకుపోతా. నాకు ఈడ ఉండబుద్ధి అయితలే అత్త, నేను కూడా నీ దగ్గరికి వస్తా. అత్త ఓ అత్త, నేను కూడా వస్తా. అండుతా గాని ఏడవక్తి. ఇప్పుడు ఏంది, నేనేమే పట్టుకురావాలి, గంతే కదా? గంతే గంతే. సరే పట్టుకత్తా, ఆగు.
తేపో తేపో. అబ్బా కాలన్నీ కుంటి పాడైతానే. ఇక్కడ కూర్చోనన్నా కూర్చుంటా. అయ్యో ఏంది మళ్ళీ వచ్చినావు? ఏమన్నా మర్చిపోయినావా? మర్చిపోయినా. నిన్ను నన్నుడు మర్చిపోయినా. ఏంది నీ పానం అంతా కుసకుసుంటుందా? నీకు చచ్చిపోయిన మా అమ్మ గుర్తొస్తుందా? నీసు తినడానికి మస్తు అలవాటు పడు. అదే అమ్మో చప్పకే చప్పకే. అమ్మా అమ్మా అవు గాని నేను నీసు తినటానికే నీతో అబద్ధం ఆడినా అని నీకెవరు చెప్పిర్రే? నేనే చెప్పినరా. దొంగ నా కొడుకులండి, దొంగ నా ఎవరిని నమ్మడానికి వీల్లేదు, ఎవరిని నమ్మడానికి వీల్లేదు. చుట్టూ ఉన్నది దొంగ. నువ్వు చెప్పినవారా పవను? ఎందుకురా? లేకపోతే గంత మంచి ఉపాయం చెప్తే కొంచెం అన్న తినవన్నా వరాను, కొంచెం అన్న తినవన్నా వరాను. ఏమనిపిస్తారా? నాకు ఏమనిపోయా? కోపం రాదా? ఏ రా సోలత మనకి నన్ను అట్టి చేపల కూర కోసం నన్ను కొట్టించిన వారా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా తెలంగాణ ముచ్చట్లు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే ఇంకొక ముచ్చట మొన్న కూడా చెప్పినాం కదా, ప్రతి శుక్రవారం సాయంత్రం 5 గంటలకు తప్పకుండా ఒక వీడియో రిలీజ్ అవుతుంది మన ఛానల్లో. అందరు తయారుండు చూస్తానికి. చూస్తారు కదా, అస్సలు మిస్ కావద్దు. అందరు సబ్స్క్రైబ్ చేసుకోర్రి, గట్టి కొట్టుర్రి. కొట్టుర్రి. బాయ్.